అమెరికాలో పిల్లల్ని కని తమ పిల్లలకు అక్కడి వారసత్వం ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్న విదేశీయులపై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. బర్త్ టూరిజంగా పిలిచే ఈ విధానాన్ని అరికట్టేందుకు కేవలం నెల రోజుల వ్యవధిలోనే 600 మందికి పైగా విదేశీయుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. బర్త్ టూరిజం కార్యకలాపాలను సమీక్షించడం, చట్టవిరుద్ధ నెట్వర్క్లను ఛేదించడం, అమెరికా చట్టాల దుర్వినియోగాన్ని నిరోధించడం కోసం విదేశాంగ శాఖ ప్రత్యేకంగా బర్త్ టూరిజం ప్రివెన్షన్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లు రూబియో తెలిపారు. ఈ టాస్క్ ఫోర్స్ వీసాదారుల కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తోందని వివరించారు. ఈ సందర్భంగా రూబియో స్పందిస్తూ అమెరికా పౌరసత్వం అమ్మకానికి కాదు అని స్పష్టం చేశారు. బర్త్ టూరిజం నెట్వర్క్లు విదేశీయులకు అమెరికా వీసా వ్యవస్థను మోసం చేసేలా శిక్షణ ఇస్తున్నాయని, ప్రయాణం, నివాసం వంటి ఏర్పాట్లు చేయడంతో పాటు వారి పిల్లలకు పౌరసత్వం లభించేలా నకిలీ పత్రాలను కూడా సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన మొదటి నెలలోనే 600కు పైగా వీసాలను రద్దు చేసిందని రూబియో తెలిపారు. తమ దేశ చట్టాలను దుర్వినియోగం చేయకుండా కాపాడేందుకు ఈ చర్యలు కొనసాగుతాయని ఆయన అన్నారు. బర్త్ టూరిజం నెట్వర్క్లను పూర్తిగా నిర్మూలించేందుకు, అమెరికా పౌరసత్వ సమగ్రతను కాపాడేందుకు అందుబాటులో ఉన్న అన్ని సాధనాలను ఉపయోగిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.